వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న విన్నపం. ఇప్పుడే మన ఫన్మోజీ ఫ్యాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని కింద ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అది 2008 టెస్లా తన ఫస్ట్ ఎలక్ట్రిక్ కార్ అయిన రోడ్స్టర్ ని లాంచ్ చేసింది. ఫుల్ గా చార్జ్ చేస్తే 250 కిలోమీటర్స్ దాకా వెళ్తుందని ప్రకటించింది. అయితే అది 50 కిలోమీటర్లు వెళ్లిన వెంటనే అయిపోతుందని, ఇదొక వేస్ట్ కార్ అని వార్తలు విమర్శలు వచ్చాయి. ఆ వెంటనే అంటే 2009 మిడ్ పాయింట్ కి ముందు కార్ల రేట్ కంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఖర్చు ఎక్కువైపోయింది. పైగా ఇది సేఫ్ కూడా కాదు అనే పుకార్లు బాగా మొదలైపోయాయి. అయితే ఈ టైంలో మిగిలిన ఏ కంపెనీ అయినా మోటా ముళ్ళు సర్దేసుకుని షెడ్డుకు వెళ్ళిపోతాయి. కానీ ఇక్కడుంది టెస్లా CEO ఎలాన్ మస్క్. కట్ చేస్తే ప్రెసెంట్ మార్కెట్ వాల్యూ కొన్ని వేల కోట్లు. దీని వెనకున్న ఎన్నో ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్స్పైరింగ్ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అసలు టెస్లా అంటే అవుట్ ఆఫ్ ది బాక్స్, ఎవరు కల్లో కూడా ఊహించలేని టెక్నాలజీలని మార్కెట్ లోకి తీసుకొచ్చి ఎలక్ట్రిక్ వెహికల్స్ కి కొత్త అందం తెచ్చింది టెస్లా కంపెనీ. టెస్లా ఫుల్ ఫామ్ ఏంటంటే టెరా ఎలక్ట్రాన్ వోల్ట్ ఎనర్జీ సూపర్ కండక్టింగ్ లీనియర్ యాక్సలరేటర్. 1887 లో ఏసీ అంటే ఆల్టర్నేటివ్ కరెంట్ తో నడిచే ఇండక్షన్ మోటార్ ని కనిపెట్టిన నికోలా టెస్లా పేరు మీద దీనికి పేరు పెడదామని ఈ కంపెనీ కోఫౌండర్ అయిన ఎబర్హార్డ్ కి డిస్నీ ల్యాండ్ లో తన భార్యతో డేటింగ్ చేస్తున్నప్పుడు ఈ ఐడియా వచ్చిందంట. వాస్తవానికి టెస్లా అంటే మనకి ముందు గుర్తొచ్చేది ఎలాన్ మస్క్. ఈ కంపెనీకి ఫేస్ ఈయనే, కానీ అసలు ఈ కంపెనీ స్థాపించింది ఆయన కాదు. అవును, 2003 జూలై 1న ఇంజనీర్స్ ఇన్వెస్టర్స్ అయిన మార్క్ టార్పెనింగ్, మార్టిన్ ఎబర్హార్డ్ దీన్ని స్థాపించారు. ఆ తర్వాత 2004లో ఎలాన్ మస్క్ జాయిన్ అయినప్పుడు కంపెనీలో $6.3 మిలియన్ స్టాక్ ని కొన్నాడు. అండ్ ఆ తర్వాత 2008లో CEO అయ్యాడు. మనోడు జాయిన్ అయ్యి కంపెనీ కొత్త పుంతలు తొక్కడానికి కారణమయ్యాడు. $1 బిలియన్ కి చేర్చాడు. దీంతో కలుపుకుని ఎలాన్ మస్క్ కి మొత్తం 3 $1 బిలియన్ కంపెనీలు ఉన్నాయి. 2009లో రోడ్స్టర్ అనే ఈవీ కార్ $187 మిలియన్ పైగా సంపాదించింది. అందులో ఎలాన్ మస్క్ వే $70 మిలియన్. ఆ తర్వాత అదే సంవత్సరంలో USA గవర్నమెంట్ కి చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ నుంచి టెస్లా కంపెనీ $465 మిలియన్ ని అప్పుగా తీసుకుంది. అయితే 9 ఏళ్లలోపే ఆ అప్పు మొత్తాన్ని తీర్చేసింది. 2010 స్టాక్ మార్కెట్ లో టెస్లా ఒక్కొక్క షేరు $17 ఉంటే అది 2022 వచ్చేసరికి $920 చేరుకుంది. దీనికి కారణం టెస్లా ఇన్నోవేషన్స్ ని జనాలు బాగా ఆదరించడమే. 2022 చివరి నాటికి 7.1 మిలియన్ ఈవీస్ అమ్ముడవుతాయని కొన్ని స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. ఎందుకంటే ఒక సంవత్సరం క్రితం వీటి సంఖ్య 6.5 మిలియన్ నుంచి పెరిగింది కనుక. అండ్ ఈవీస్ బ్యాటరీ సంఖ్య 73% ఉంది. అండ్ 2023లో గ్లోబల్లీ వీటి అమ్మకాలు 8.6 మిలియన్ కి చేరుకుంటాయి. దీన్ని బట్టి చూసుకుంటే ఈవీ ఇండస్ట్రీ ర్యాపిడ్ గా ఎక్స్పాండ్ అవుతున్నట్టే. ఇందులో టెస్లా అనేది చాలా ప్రత్యేకమైంది. టెస్లా కార్ ని ప్రపంచంలో అందరూ ఇష్టపడుతూ కొందాం అనుకుంటారు, కానీ ప్రస్తుతం ఇది ఇండియాలో కొనేందుకు మనకు లభించట్లేదు. అయితే టెస్లాకి ఓనర్ కాకపోయినా టెస్లా జర్నీలో మీరు భాగం అవ్వచ్చు టెస్లా షేర్స్ ని కొనడం ద్వారా. ఎస్, యూ కెన్ డూ దట్ ఫ్రమ్ ఇండియా. టెస్లాలో ఇన్వెస్ట్ చేయడానికి 2 రీజన్స్ ఉన్నాయి. నెంబర్ 1, ఫ్రాక్షనల్ ఇన్వెస్టింగ్, అంటే ఫుల్ షేర్ స్టాక్స్ కొనకుండానే ఎక్స్పెన్సివ్ స్టాక్ లో స్మాల్ పార్ట్ ని కొనొచ్చు. నెంబర్ 2, USD నుండి INR కి కలిగే బెనిఫిట్. అంటే 2011లో $1 వాల్యూ 44 రూపీస్ అయితే అది 2022 వచ్చింది. ఇక 2021లో టెస్లా కంపెనీ 9,36,172 వెహికల్స్ ని డెలివరీ చేసింది. వాటికి గాను $53.8 బిలియన్ ఇన్కమ్ వచ్చింది. అండ్ ఈ కంపెనీలో మొత్తం 110,000 మంది ఎంప్లాయీస్ ఉండగా ఓవరాల్ గా 655 స్టోర్స్ అండ్ సర్వీస్ పాయింట్స్ అండ్ అలాగే 3,724 సూపర్ చార్జ్ స్టేషన్స్ ఉన్నాయి. USA లో సేల్ అవుతున్న ఈవీస్ లో 80% పైగా టెస్లాకి చెందినవే. అండ్ ప్రెసెంట్ లైన్ లో ఉన్న మోడల్స్ మోడల్ S, మోడల్ 3, మోడల్ X. మోడల్ X లో బయో వెపన్ డిఫెన్స్ మోడ్ ఉంది. ఇది ఒక ఎయిర్ ఫిల్టర్ సిస్టమ్. దీని వల్ల చిన్న చిన్న బ్యాక్టీరియా, దుమ్ము, ధూళి కార్ దగ్గరికి రావు. అలానే ఈ కార్స్ లో హీపా ఫిల్టరేషన్ సిస్టమ్స్ ఇన్స్టాల్ అయి ఉంటాయి. ఫోన్స్ లాగా దీంట్లో కూడా సాఫ్ట్వేర్ అప్డేట్స్ వస్తాయి. ఇంకా వీళ్ళ సెడాన్ మోడల్ S 0 నుంచి 60 మైల్స్ వేగాన్ని 2 సెకండ్స్ లోపే చేరుకోగలదు. ఇది హై పవర్ ఇంజిన్స్ ఉన్న స్పోర్ట్స్ కార్ కి సమానం. అలానే ఆల్ వీల్ డ్రైవ్ డ్యూయల్ మోటార్ సిస్టమ్ ఉండడం వల్ల ఇది బాగా మంచి ఉన్న కండిషన్ లో కూడా చక్కగా వెళ్ళగలదు. ఏ కార్ కి లేనటువంటి హై సేఫ్టీ రేటింగ్ ఈ S కార్ కి ఉంది. అలానే ఇది అంతకు ముందు ప్రయాణించిన రోడ్ ని, ఆ దారి డేటాని స్టోర్ చేసుకుని మళ్ళీ ఆ దారిలో వెళ్ళినప్పుడు దానికి తగినట్టు సస్పెన్షన్ ని అడ్జస్ట్ చేసుకోగలదు. ఇంకా నెక్స్ట్ ది మోడల్ X. దీంట్లో SUV ఫాల్కన్ వింగ్ డోర్ సిస్టమ్ ఉంది. దీన్నే మోడల్ 3 అని కూడా అంటారు. కార్ ని కేవలం గంట చార్జ్ చేస్తే 350 కిలోమీటర్స్ వరకు వెళ్తుంది. అండ్ అప్పుడప్పుడు ఇంకొంచెం ఎక్కువ కూడా వెళ్తుంది. జనరల్ గా ఒక కంపెనీ ఏం కనిపెట్టినా కూడా దానికి పేటెంట్ రైట్స్ తీసుకుంటుంది, కానీ టెస్లా అలా చేయలేదు. ఎందుకంటే టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ కోసం అండ్ మిగిలిన చాలా మందికి కూడా ఇది ఉపయోగపడుతుందని.
స్మార్టర్ ఆటోమేటివ్ టెక్నాలజీని డెవలప్ చేయడానికి తమ ప్రయత్నంగా ఇలా చేశామని టెస్లా ప్రకటించింది. ఈ టెస్లా కార్లు ఇండియాలోకి ఎప్పుడొస్తాయని ఇక్కడ చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఆ దిశలోనే 2021లో కర్ణాటకలో మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేస్తామని, అలానే ముంబైలో మెయిన్ బ్రాంచ్ పెడతామని ఎలాన్ మస్క్ చెప్పారు. అయితే మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే సేల్స్ అండ్ సర్వీస్ ముందు ఉండాలని, అప్పుడే మ్యానుఫ్యాక్చరింగ్ మొదలు పెట్టగలమని మస్క్ చెప్పాడు. కానీ మన గవర్నమెంట్ ఏమో ముందు మీరు మ్యానుఫ్యాక్చరింగ్ మొదలు పెట్టండి, అప్పుడు మిగిలిన వాటి గురించి ఆలోచిద్దాం అని అంటూ చైనా నుంచి కార్లను ఇంపోర్ట్ చేసుకోకూడదని షరతులు పెట్టారు. వీటితో పాటు మన దేశంలో ఉన్న హై ఇంపోర్ట్ డ్యూటీస్ అండ్ సర్చార్జెస్ చూసి ఎలాన్ మస్క్ కి ఫ్యూజులు ఎగిరిపోయి ఈ కారణాల వల్లే అనుకుంటా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా ఇండియాని కాకుండా ఇండోనేషియా ఎంచుకున్నాడు ఎలాన్ మస్క్. ఇంకా టెస్లా నుంచి రాబోతున్న ఫ్యూచర్ వెహికల్స్ ఏంటో చూద్దాం. సెమీ ట్రక్ ఎలక్ట్రికల్ పికప్ ట్రక్. ఇది బేస్ రేట్ వచ్చేసి $1,50,000. ఈ సెమీ ట్రక్స్ ని ఫస్ట్ పెప్సీకి ఇద్దాం అనుకుంటున్నారు. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 500 మైల్స్ వరకు వెళ్తాయంట. అండ్ నెక్స్ట్ ది సైబర్ ట్రక్. 2023లో సైబర్ ట్రక్ ప్రొడక్షన్ ని స్టార్ట్ చేస్తారంట. దీనిలో ఉన్న 4 మోటార్ వర్షన్ ఒక ట్యాంక్ లాగా గుండ్రంగా తిరగగలదు. సైడ్ డోర్స్ కి హ్యాండిల్స్ ఉండవు, అలానే దీని మిర్రర్స్ రిమూవబుల్. అండ్ నెక్స్ట్ వస్తుంది రోడ్స్టర్. ఇది 2 సెకండ్స్ లోనే 60 మైల్స్ పర్ అవర్ వేగాన్ని అందుకోగలదు. అలానే ఫుల్ ఛార్జ్ చేస్తే 620 కిలోమీటర్స్ వెళ్ళగలదు. దీనిలో కోల్డ్ ఎయిర్ థ్రస్టర్స్ ఉంటాయి. ఇవి యాక్సలరేషన్ ని బూస్ట్ చేయడానికి ఉపయోగపడతాయి. 2023లో దీని గ్రాండ్ ఎంట్రీ ఉంటుందని అందరూ అంటున్నారు. ఇంకా నెక్స్ట్ వస్తున్న వెహికల్ రోబోట్ టాక్సీ. 2024లో దీని ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తారు. డెడికేటెడ్ సెల్ఫ్ డ్రైవింగ్ టాక్సీ ఇది. ఈ ఇయర్ ఏప్రిల్లో చెప్పిన దాని ప్రకారం దీని ఫ్యూచరిస్టిక్ లుక్స్ తో స్టీరింగ్ వీల్ లేకుండా తయారు చేస్తారంట. ఇక చూసుకుంటే 2035 నాటికి మొత్తం వెహికల్స్ లో 80% ఈవీలే ఉంటాయంట. అందుకే ఇన్ని మోడల్స్ దింపుతున్నామని ఎలాన్ మస్క్ ప్రకటించాడు. అండ్ వీటి పర్ఫార్మెన్స్ కూడా 99.9% బాగుంటుందని హామీ ఇచ్చాడు. టెస్లా స్ట్రాటజీలో 4 ఎలిమెంట్స్ ఏంటంటే బ్యాటరీల క్వాలిటీలో రాజీ పడకపోవడం, సూపర్ చార్జర్ నెట్వర్క్ ని నిర్మించడం, అలానే కస్టమర్స్ కి ఫ్రీ ఛార్జింగ్ ని ఆఫర్ చేయడం, డెవలప్మెంట్ నుంచి ప్రొడక్షన్ రీటైల్ సేల్స్ దాకా అంతా వెర్టికల్ ఇంటిగ్రేషన్ ఉండడం. ఇవే టెస్లా సక్సెస్ లో కీ రోల్ ప్లే చేశాయి. టెస్లా కంపెనీ నెక్స్ట్ కాస్ట్ తక్కువగా ఉండే ఎలక్ట్రిక్ వెహికల్ ని లాంచ్ చేద్దామని ప్లానింగ్స్ లో ఉంది. టెస్లా 2020లో 5 లక్షల కార్లను డెలివరీ చేయాలని టార్గెట్ పెట్టుకుంది. కరోనా వచ్చి ఈ టార్గెట్లకు బ్రేక్ వేద్దామని చూసినా కుదరలేదు. మ్యాజిక్ సెగన్ టచ్ చేయలేకపోయినా 4,99,500 కార్లను డెలివరీ చేసి తన సత్తా చాటుకుంది. 2021 మార్చిలో టెస్లా తమ కార్లలో ఒకదానికి డబ్బుతో పాటు బిట్ కాయిన్స్ ని తీసుకోవడం కూడా స్టార్ట్ చేసింది. టెస్లాలో ఏఐ పవర్డ్ హ్యూమనాయిడ్ రోబోట్స్ కూడా రాబోతున్నాయి. కాలిఫోర్నియాలో జరిగిన టెస్లా మొదటి ఏఐ డే ఈవెంట్ లో మస్క్ ఈ టెస్లా బోట్ రివ్యూని చూపించాడు. తోటి టెక్ బిలియనియర్స్ అసలు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫ్యూచర్ లో చాలా డేంజర్ అవుతుందని చెప్పినా పట్టించుకోకుండా ఎలాన్ మస్క్ తన పట్టుదల చాటాడు. తన మాటల ప్రకారం ఇదొక లాజికల్ స్టెప్. ఎందుకంటే వీళ్ళు కాకపోయినా వేరే వాళ్ళు ఎవరైనా ఈ టెక్నాలజీతో ఫ్యూచర్ లో ముందుకొచ్చే అవకాశం ఉంది. ఇక ఈ రోబో గురించి మాట్లాడుకుంటే ఇదొక బైపెడల్ నాన్ ఆటోమోటివ్ రోబోట్. ఇదొక ఫ్రెండ్లీ నైబర్హుడ్ హ్యూమనాయిడ్. 5 అడుగుల 8 అంగుళాల ఎత్తు, 125 పౌండ్ల బరువు, అలానే 45 పౌండ్ల క్యారింగ్ కెపాసిటీ దీనికి ఉన్నాయి. గంటకి ఇది 5 మైళ్ళ స్పీడ్ తో నడవగలదు. ఈ రోబోట్ టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కంప్యూటర్ టెక్ ని, ఆటో పైలట్ కెమెరాస్ ని, న్యూరల్ నెట్ ప్లానింగ్, ఆటోమేటిక్ లేబులింగ్ వంటి ఏఐ టూల్స్ ని యూజ్ చేసుకుంటూ ఉంటుంది. ఇక దీన్ని క్రియేట్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి అన్సేఫ్, రిపిటేటివ్, బోరింగ్ టాస్క్లను చేయడానికి దీన్ని ఉపయోగించడం. మనిషి హెడ్ చేసే ఏ పనినైనా ఈ రోబోట్ చేత ఈజీగా చేయించవచ్చు. ఇది ఫ్రెండ్స్ టెస్లాకి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఫ్యూచరిస్టిక్ విషయాలు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఇప్పుడే ఒక లైక్, షేర్ అండ్ కామెంట్ చేసి మన ఫన్మోజీ ఫ్యాక్స్ ఛానల్ ని